Hi, welcome to JM Publications. My name is Sheikh Subhan, GK and Current Affairs faculty. Okay, General Studies faculty. Okay, so today మనము ప్రతి ఒక్కరం కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవుతున్నాం. అకాడమిక్ నుండి కాంపిటేటివ్కి వచ్చాం. కాంపిటేటివ్ స్పిరిట్ వేరు, నెక్స్ట్ అకాడమిక్ లెవెల్ వేరు. అకాడమిక్ నుండి మనం కాంపిటేటివ్కి వచ్చామంటే కొన్ని రకాల క్వశ్చన్స్ ఫేస్ అవుతాయి. ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే చాలా క్లిష్టంగా ఉంటాయి. మనకు అకాడమిక్ అంటే బుక్స్లో ఉండేది ఉన్నట్టుగా చదవాలా, కానీ ఇక్కడ లేనిది కూడా వస్తాయన్నమాట. ఓకే, సో జయం పబ్లికేషన్ జీకే అండ్ కరెంట్ అఫైర్ అనేది ప్రతి ఒక్కరికి స్టార్ట్ చేస్తుందమ్మా. ఓకే, సో జీకే అండ్ కరెంట్ అఫైర్ మనం చదివే విధానం అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ స్టూడెంట్స్ చదివే విధానం జీకే కమ్ జనరల్ స్టడీస్ లెవెల్లో చదివితేనే మనము ఇంప్రూవ్ అవుతాం. ఏదైనా సరే ప్రతి ఒక్క సబ్జెక్టుకు మనం ఒక మెటీరియల్ అనేది తీసుకోవాలి. ఎక్కువ మెటీరియల్స్ అనేది అవసరం లేదమ్మా. మెటీరియల్, కోచింగ్ మెటీరియల్. సో ఏదైనా సరే చూడండి, మనము కాంపిటేటివ్లో సక్సెస్ కావాలంటే ఓన్లీ 3 స్టెప్స్ చాలు, ఎనఫ్. ఓన్లీ 3 స్టెప్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద మెటీరియల్. ఫస్ట్ వన్ ఈజ్ ద మెటీరియల్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. మెటీరియల్. సెకండ్ వన్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్. వాట్ ఈస్ దిస్? ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్. సో మనకు తెలంగాణ కానీ ఏపీపీఎస్సీ కానీ ఏదైనా సరే 100లో ఉంటాయి మనకు పేపర్లు. అన్నీ అవసరం లేదు, ఒక 30 మోడల్ పేపర్స్, 30 ప్రీవియస్ పేపర్స్ చదివితే సరిపోతుంది. ఓకే, సో ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అమ్మా, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అమ్మా, ప్రీవియస్ పేపర్స్. ఓకే, సో ప్రీవియస్ పేపర్స్. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఏంటది? మోడల్ పేపర్స్. థర్డ్ వన్ ఇస్ ద మోడల్ పేపర్స్. ఈ మోడల్ పేపర్స్ మనము అప్ టు ఎగ్జామ్ దాకా ఒక 30 అనేది చేయాల్సిన అవసరం ఉంది. ఏంటి? 30 మోడల్ పేపర్స్. 30 మోడల్ పేపర్స్ 30 అనేది చేయాలి. అప్పుడే మనకు ఒక జాబ్ అనేది మన చేతిలో ఉంటుంది. ఒక జాబ్ అనేది కంపల్సరీ మన చేతిలో అయితే ఉంటుంది. ఓకే, మనం సరే ఈ 3 స్టెప్స్, ఏ ఎగ్జామ్స్ అయినా ప్రిపేర్ కానీ ఈ 3 స్టెప్సే మనకు కీలకం, అత్యంత కీలకమైనది. ఫస్ట్ వన్ ఈజ్ ద మెటీరియల్, కోచింగ్ మెటీరియల్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ద ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్. థర్డ్ వన్ ఈజ్ ద మోడల్ పేపర్స్. మన సక్సెస్కి ఇదే మెయిన్ 3 పాయింట్స్. ఓకే, సో నెక్స్ట్ మనం సబ్జెక్ట్కి వెళ్దామమ్మా. నెక్స్ట్ సబ్జెక్టులో ఏంటి, ఎలా అడగబోతున్నాడు, మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చనింగ్ ఫ్రేమ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం ఫస్ట్. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు తెలంగాణ రాజధాని హైదరాబాద్. తెలంగాణ రాజధాని హైదరాబాద్. ఇది అందరికీ తెలుసు, అమెరికాలో ఉన్నవానికి కూడా తెలుసు. కానీ దీని యొక్క అర్థం ఏంటి? వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ది హైదరాబాద్? సో ఇదే కాంపిటేటివ్ లెవెల్, కాంపిటేటివ్ క్వశ్చన్. ఎవరికైనా తెలుసు తెలంగాణ రాజధాని హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే తెలుసు, కానీ వాటి యొక్క అర్థాలు ఎవరు చెప్పలేరు, ఏ బుక్స్లో కూడా ఉండదు. దీన్నే ఏమంటామంటే కాంపిటేటివ్ నాలెడ్జ్ అంటారు. కాంపిటేటివ్ నాలెడ్జ్. ఇటువంటివి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ది హైదరాబాద్? హైదరాబాద్ మీన్ హైదర్ లయన్ బాద్ సిటీ. హైదర్ లయన్ బాద్ సిటీ అంటే హైదరాబాద్ సింహం లాంటి నగరము. ఏంటి? సింహం లాంటి నగరము. సింహం లాంటి నగరం, లయన్ సిటీ అంటాం. సో ఇట్స్ నేమ్ లయన్ సిటీ. లయన్ సిటీ. ఓకే, హైదర్ లయన్ బాద్ సిటీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఓల్డ్ నేము న్యూ నేమ్ అనేది అడుగుతున్నాడు. ఆల్రెడీ అడిగాడు. ఓల్డ్ నేమ్ ఏంటి, న్యూ నేమ్ ఏంటి? ఓల్డ్ నేమ్ అందరూ తెలుసు. హైదరాబాద్ ఓల్డ్ నేమ్ భాగ్యనగర్. హైదరాబాద్ ఓల్డ్ నేమ్ భాగ్యనగర్. భాగ్యనగర్. ఓకే, సో భాగ్యనగర్.
సో భాగ్యనగరమ్మ. మరి కొత్త పేరు, వాట్ ఈస్ ద మీనింగ్, వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ ది హైదరాబాద్? హైదరాబాద్ యొక్క న్యూ నేమ్ ఏంటి? ఆల్రెడీ 2012లోనే ఈ క్వశ్చన్ అడిగాడు. హైదరాబాద్ను ప్రస్తుతం ఈ విధంగా పిలుస్తున్నాము. హైదరాబాద్ను ప్రస్తుతము ఈ విధంగా పిలుస్తున్నాము. ఏంటి? సైబరాబాద్. సైబరాబాద్ అమ్మ. హైదరాబాద్ న్యూ నేమ్ సైబరాబాద్. సైబరాబాద్ కంప్యూటర్ సిటీ. ఓకే, మాదాపూర్లో ఉంది. హైటెక్ సిటీ మాదాపూర్లో ఉంది. ఓకే, అయితే హైటెక్ సిటీ ఏంటంటే హైటెక్ సిటీ చూసుకో ఒకసారి. హైటెక్ సిటీ అబ్రివేషన్ చూసుకోండి ఒకసారి. HITEC. హెచ్ ఉండదమ్మా. హైటెక్ సిటీ. హైటెక్ సిటీ ఈజ్ ద అబ్రివేషన్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు కంపల్సరీ చిన్న చిన్న అబ్రివేషన్స్ కూడా అడుగుతున్నాడు వాడు. చిన్న చిన్న అబ్రివేషన్స్. అందరూ ఏమనుకుంటారు? HITCH అనుకుంటారు. కాదు, హైటెక్. సో హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ. హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ. సో మాదాపూర్ హైదరాబాద్లో ఉంది. కాబట్టి ఆల్రెడీ మనకు 2 or 3 టైమ్స్ అడిగాడు హైటెక్ యొక్క అబ్రివేషన్. సో మీరు ఏ ఎగ్జామ్లో ఉన్నా కూడా చిన్న చిన్న అబ్రివేషన్స్ అనేది కంపల్సరీ చూసుకోండి. ఓకే, సరే. ఇక్కడ హైదరాబాద్ అనేది వచ్చింది చూడమ్మా. హైదరాబాద్ అనగానే మనకు గుర్తుకొచ్చేది చార్మినార్. ఓకే, చార్మినార్ మీద ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. చార్మినార్ వచ్చేసి 1791 ఎవరు నిర్మించారు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. సో మహమ్మద్ కులీ కుతుబ్ షా అని అందరికి తెలుసు. ఓకే, కుతుబ్ షా. కానీ ఈ చార్మినార్ మూసీ నదికి ఏ వైపున నిర్మించారు అంటున్నాడు వాడు. క్వశ్చన్ చూడండి. మూసీ నదికి ఏ వైపున నిర్మించాడు? మూసీ నదికి ఏ వైపున ఉంది చార్మినార్? సౌత్ సైడ్ ఆఫ్ ది మూసీ రివర్. ఇది మనకు చూసుకోండి ఒకసారి. ఓకే, చార్మినార్ అనేది చూసుకోండి. మూసీ నదికి సౌత్ సైడ్ ఉంది. ఓకే, సో ఇక్కడ హైదరాబాద్ ప్రస్తుత హైదరాబాద్ యొక్క సిటీ మేయర్ ఉమెన్ కమిషన్ ఎవరు అంటే గద్వాల విజయలక్ష్మి గారు. ఎవరు? గద్వాల విజయలక్ష్మిమ్మ. హైదరాబాద్ సింపుల్గా తెలంగాణ స్టేట్ ఉమెన్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే గద్వాల విజయలక్ష్మి. ఎవరామె? గద్వాల విజయలక్ష్మి. చూడమ్మా, ఇంతకుముందు ఈమె ఏ క్యాడరు? GHMC మేయర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క మేయర్ ఈమె. ప్రస్తుతం ఈమె వచ్చేసి ఏంటి? తెలంగాణ స్టేట్ ఉమెన్ కమిషన్ చైర్మన్గా నియమించారు. సో ఈమె GHMC యొక్క చైర్మన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్. ఓకే, అయితే దీని మీద ఒక క్వశ్చన్ అడుగుతున్నానమ్మా. హైదరాబాద్ సిటీ నగరానికి మొట్టమొదటి మేయర్ ఎవరు? చాలాసార్లు అడిగాడు. హైదరాబాద్ సిటీ ఫస్ట్ మేయర్. హూ వాజ్ ద హైదరాబాద్ సిటీ ఫస్ట్ మేయర్? ఈజ్ ద ఫాదర్ ఆఫ్ తెలంగాణ, ఫాదర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మాడపాటి హనుమంతరావు వాజ్ ఫస్ట్ వన్. ఇస్ ద మాడపాటి హనుమంతరావు. సో హైదరాబాద్ నగరానికి మొట్టమొదటి మేయర్ ఎవరంటే ఈయననే, మాడపాటి హనుమంతరావు. ఇతన్ని తెలంగాణ పిత, ఆంధ్ర పితామహుడు అంటారమ్మా. సో 1958 అనేది చూసుకోండి. ఓకే, సో ఇది మనకు హైదరాబాద్ అనగానే ఒక చిన్న ఇంట్రడక్షను,
ప్లస్ కరెంట్ అప్డేట్ అనేది చూసుకోండి. ఓకే, నెక్స్ట్ యూపీఐ. యూపీఐని రీసెంట్గా స్టార్ట్ చేసిన కంట్రీ ఏది అంటున్నాడమ్మా. యూపీఐ, వాట్ ఈజ్ యూపీఐ? యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో ఇటీవల రీసెంట్గా ఒక దేశం అనేది స్టార్ట్ చేసింది మన యొక్క యూపీఐ సేవలను. ఆ దేశమే కంబోడియా. ఏంటి? కంబోడియా. కంబోడియా దేశం చూసుకోండిమ్మా. కంబోడియా దేశము యూపీఐని స్టార్ట్ చేసిన 9వ దేశం. ఇది 9th కంట్రీ. సో 9th కంట్రీ. ఇక్కడ కంబోడియా యొక్క ఏది సిటీ, ఏది క్యాపిటల్? నామ్ఫెన్. నామ్ఫెన్. కరెన్సీ రియాల్. రియాల్. కంబోడియా నామ్ఫెన్ రియాల్. పీచ్ సైలెన్స్ అమ్మా. నామ్ఫెన్ రియాల్. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగతాడు అంటే వాడు కంబోడియా నేమ్ ఓల్డ్ నేమ్ అంటున్నాడు. వాట్ ఈస్ ద కంబోడియా ఓల్డ్ నేమ్? చాలాసార్లు అడిగాడు. కంపూచియా. కంబోడియా ఓల్డ్ నేమ్ కంపూచియా. ఎస్, కంపూచియా కంబోడియా ఓల్డ్ నేమ్. కంబోడియా యొక్క ఇంపార్టెన్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. వరల్డ్ బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ కంబోడియా. ఇట్ ఏ ఏషియన్ కంట్రీ. ఇట్ ఏ ఏషియన్ కంట్రీ కంబోడియా. సో వరల్డ్ బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ అమ్మా. వరల్డ్ బిగ్గెస్ట్ హిందూ టెంపుల్. చాలాసార్లు అడిగాడమ్మా. అంకోర్ వాట్ విష్ణు టెంపుల్. అంకోర్ వాట్ విష్ణు దేవాలయము. సో కంబోడియాలో ఏముందమ్మా? అంకోర్ వాట్. అంకోర్ వాట్ విష్ణు ఆలయము, విష్ణు టెంపుల్. ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఏదంటే అంకోర్ వాట్ విష్ణు దేవాలయం. అయితే ప్రస్తుతం ఈ ఆలయాన్ని దేనిగా మార్చారు? బౌద్ధ ఆలయంగా మార్చారు. ఫ్రెండ్, ఇట్ ఈజ్ షిఫ్టెడ్ టు బుద్ధిజం టెంపుల్. బుద్ధిస్ట్ టెంపుల్ మా. ప్రస్తుతం ఈ ఆలయాన్ని బుద్ధిజంగా మార్చారు మా. బుద్ధిజం టెంపుల్గా మార్చారు. ఓకే, సో వరల్డ్ బిగ్గెస్ట్ టెంపుల్ అంకోర్ వాట్ విష్ణు టెంపుల్. టెంపుల్స్ అనగానే మీరు 4 లేదా 5 క్వశ్చన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ బిగ్గెస్ట్ టెంపుల్ అంకోర్ వాట్ విష్ణు టెంపుల్. ఇండియాలోకి రండి మా. ఇండియాలోకి రండి. సో ఇండియన్ బిగ్గెస్ట్ టెంపుల్. ఇండియన్ బిగ్గెస్ట్ టెంపుల్ అక్షరధామ్. అక్షరధామ్. అక్షరధామ్ టెంపుల్ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది అమ్మా. లొకేటెడ్ ఢిల్లీ. ఇండియన్ బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ అక్షరధామ్ టెంపుల్, ఢిల్లీ. హియర్ నారాయణ స్వామి గాడ్ ఈజ్ దేర్. నారాయణ స్వామి ఇక్కడ ఎవరు ఉంటారో? నారాయణ స్వామి. ఇది ఇలా ఉండగా ఇక సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ టెంపుల్. ఎస్ఐ అంటే సౌత్ ఇండియా అమ్మా. సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ టెంపుల్ తంజావూర్ బృహదీశ్వర టెంపుల్. తంజావూర్ బృహదీశ్వర. బృహదీశ్వర టెంపుల్ ఎక్కడ? తంజావూర్. తంజావూర్. సో సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ తంజావూర్ బృహదీశ్వర. ఎక్కడ? తమిళనాడుమ్మా. ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడమ్మా. ఇక వరల్డ్ రిచెస్ట్ టెంపుల్. సరే ఇక్కడ చూసుకో. బృహదీశ్వర టెంపుల్ ఎవరు? మొదటి రాజరాజు నిర్మించాడమ్మా. చోళులు మొదటి రాజరాజు నిర్మించాడు. ఫస్ట్ రాజరాజు చోళులు. ఓకే, ఇక వరల్డ్ బిగ్గెస్ట్ వరల్డ్ రిచెస్ట్ టెంపుల్. వరల్డ్ రిచెస్ట్ టెంపుల్ ఏదంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. అనంత పద్మనాభ స్వామి టెంపుల్. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎక్కడ? తిరువనంతపురం.
తిరువనంతపురం కేరళ. తిరువనంతపురం కేరళ. ప్రపంచంలో అత్యంత ధనవంతమైన ఆలయం ఏదంటే అనంత పద్మనాభ స్వామి ఆలయము, తిరువనంతపురం కేరళ. ఎందుకు ధనవంతమైన ఆలయం అంటున్నామంటే అక్కడ ఏముంటుంది అంటే బంగారం అనేది ఉంటుంది. బంగారం అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కేరళ చూడమ్మా, కరెంట్ అప్డేట్ చూసుకో. కేరళ న్యూ నేమ్ కేరళం. కేరళ న్యూ నేమ్ కేరళం. కేరళ అంటే అర్థము కొబ్బెర వాళ్ళ భాషలో. కేరళ అంటే అర్థము కోకోనట్. కోకోనట్. ఓకే, కేరళ అంటే అర్థము కోకోనట్. కోకోనట్ సిఓ కోకోనట్ అమ్మా వాళ్ళ భాషలో. అంటే వాళ్ళ భాష ఏది? మలయాళం. మలయాళం. లక్షద్వీపులు కేరళ మాట్లాడే భాష మలయాళం. ఒకసారి అడిగాడు క్వశ్చన్, లక్షద్వీపుల్లో మాట్లాడే భాష ఏది? లక్షద్వీప్ లాంగ్వేజ్, అఫీషియల్ లాంగ్వేజ్ ఈజ్ మలయాళం. ఓకే, సో కోకోనట్. కేరళ మీన్ కోకోనట్. మోస్ట్ కోకోనట్ ప్రొడ్యూస్డ్ స్టేట్ కేరళ. మోస్ట్ కోకోనట్ ప్రొడ్యూస్డ్ స్టేట్ కేరళ. సో కోకోనట్ సైంటిఫిక్ నేమ్ కోకాస్ న్యూసిఫెరా. కోకాస్ న్యూసిఫెరా కోకోనట్ సైంటిఫిక్ నేమ్. కోకోనట్ శాస్త్రనామం, కొబ్బరి శాస్త్రనామం కోకాస్ న్యూసిఫెరా. ఈ కోకోనట్ ఏమంటాము? కల్పవృక్షము అంటాము. ఏమంటాము? కల్పవృక్షము. కల్పవృక్ష. వై? అన్ని భాగాలు ఉపయోగపడతాయి కాబట్టి కల్పవృక్షం అంటాం. కోకోనట్ అన్ని పార్ట్స్, ఆల్ పార్ట్స్ ఆర్ ఎడిబుల్ ఆర్ యూస్ఫుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో వీ కెన్ కాల్ ఇట్ ఈజ్ ఏ కల్పవృక్ష. సో కల్పవృక్షము. ఓకే, పచ్చికున్నప్పుడు తోరణాలు కడతారు, ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు తోరణాలు కడతారు. అది పోయిన తర్వాత ఎవరొకరు దాన్ని తీసి చీపుర్లు పొరకలు తయారు చేసుకుంటారమ్మా. ఓకే, కొబ్బరి బొండాలు, తర్వాత కొబ్బెర, తర్వాత దానిపైన పీచు, దాంతో ఏం తయారు చేస్తారు? కొబ్బరి తాళ్ళు. ఈ రకంగా ప్రతిదీ ఉపయోగపడతాయి కాబట్టి దీన్ని ఏమంటాం మనము? కల్పవృక్షము అంటారు. ఓకే, వరల్డ్ కోకోనట్ డే సెప్టెంబర్ 2 అమ్మా. వరల్డ్ కోకోనట్ డే సెలబ్రేటెడ్ సెప్టెంబర్ 2. సెప్టెంబర్ 2. ఓకే, ఇక్కడ కరెంట్ అప్డేట్ వచ్చేసి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ స్టార్టెడ్ 9th కంట్రీ కంబోడియా. బట్ వాట్ ఈస్ ద అదర్ కంట్రీస్? సారీ, ఇక్కడ ఇంకొకటి ఉంది మా టెంపుల్. వరల్డ్ రిచెస్ట్ టెంపుల్ అంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. బట్ వరల్డ్ మోస్ట్ ఇన్కమ్ టెంపుల్ తిరుమల తిరుపతి టెంపుల్ మా. తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి. ఎక్కడ? తిరుపతి. తిరుపతి వరల్డ్ మోస్ట్ ఇన్కమ్ టెంపుల్. ప్రపంచంలో భక్తుల ముడుపుల ద్వారా అధిక రాబడి గల ఏకైక హిందూ దేవాలయం ఏదంటే తిరుమల తిరుపతి దేవస్థానము. తిరుమల తిరుపతి దేవస్థానము. ఓకే, సో తిరుపతి చూడమ్మా. తిరు అంటే లక్ష్మి లేదా పవిత్రమైన. తిరు అంటే లక్ష్మి లేదా పవిత్రమైన. పతి అంటే వెంకటేశ్వర, వెంకటేశ్వరుడు లేదా భర్త. వెంకటేశ్వరుడు లేదా భర్త. తమిళంలో అర్థము తిరుపతి. తిరు లక్ష్మి లేదా పవిత్రమైన, పతి భర్త లేదా వెంకటేశ్వరుడు. ఎక్కడ? తమిళంలో అర్థము తిరుపతి అంటే అది మీనింగ్. ఓకే, లక్ష్మి వెంకటేశ్వర. ఓకే, సో తిరుపతి. ఈ తిరుపతిని తోండమాన్ చక్రవర్తులు క్రీస్తకం 1వ శతాబ్దంలో నిర్మించారమ్మా. క్రీస్తకం 1వ శతాబ్దంలో 1st century ADలో తోండమాన్ ఎంపైర్స్ ఆర్ ఫౌండెడ్ దిస్ తిరుమల తిరుపతి టెంపుల్. సో తిరుమల తిరుపతి టెంపుల్స్ మోస్ట్లీ డెవలప్డ్ బై శ్రీకృష్ణదేవరాయ. తులువ డైనాసిటీ, విజయనగర ఎంపైర్. తులువ డైనాసిటీ, విజయనగర ఎంపైర్. సో ది శ్రీకృష్ణదేవరాయ రైట్ ఏ బుక్ అముక్తమాల్యద అండ్ డెడికేటెడ్ టు లార్డ్ వెంకటేశ్వర. ఓకే, లార్డ్ వెంకటేశ్వర. ఓకే, అముక్తమాల్యద లేదా విష్ణు చిత్యం అనే గ్రంథాన్ని రాసి ఆయన ఎవరికి అంకితం చేశాడు? వెంకటేశ్వర స్వామికి అంకితం చేసినాడు. ఓకే, తెలుగులో రాశాడు ఎవరు? అముక్తమాల్యద. ఓకే, ఇవి టెంపుల్స్ అనగానే ఈ ఫ్రేమ్ మొత్తం గుర్తుపెట్టుకో. ఓకే, ఇక్కడ 9వ కంట్రీ ఏది? యూపీఐ స్టార్ట్ చేసిన 9వ కంట్రీ అన్నాం. వాట్ ఇస్ ద రిమైనింగ్ వన్? చూసుకోమ్మా. యుఏఈ,
ఫ్రాన్స్, సింగపూర్, భూటాన్, నేపాల్, ఈజిప్ట్, శ్రీలంక, 3 4 5 6 7 శ్రీలంక. నెక్స్ట్ ఖతార్, చూసుకోమ్మా. 9వ వచ్చేసి మనకు కంబోడియా. సో ఇది ఇక్కడ ఏమన్నా యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, సింగపూర్, భూటాన్, నేపాల్, ఈజిప్ట్, శ్రీలంక, ఖతార్. వాట్ ఇస్ ద ఖతార్ ఇంపార్టెన్స్? ప్రపంచంలో అత్యంత ధనవంతమైన దేశం, వరల్డ్ మోస్ట్ రిచెస్ట్ కంట్రీ ఖతార్ రాజధాని దోహా, కరెన్సీ వచ్చేసి రియాల్ అమ్మా. ఓకే, సో ప్రపంచంలో అత్యంత ధనవంతమైన దేశం, దాదాపు 40% ఇక్కడ ధనవంతులే ఉన్నారు. 40% మోస్ట్లీ రిచెస్ట్ పర్సన్స్ ఆర్ ఇన్ ఖతార్. ఓకే, ఖతార్ క్యాపిటల్ దోహా, కరెన్సీ రియాల్. ఓకే, కానీ నెక్స్ట్ యూపీఐ. ఈ యూపీఐ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2016లో స్టార్ట్ చేశారు. 2016 యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఇట్ ఈస్ స్టార్టెడ్ బై ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ స్టార్టెడ్ బై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని స్టార్ట్ చేసి ఎన్పిసిఐని స్టార్ట్ చేసింది. ఏదంటే 2016లో యూపీఐని స్టార్ట్ చేసింది. మన యూపీఐని స్టార్ట్ చేసిన కొన్ని దేశాలు వచ్చేసి మనకు 9వ దేశం ఏదంటే కంబోడియా అనేది గుర్తుపెట్టుకో. ఆ కంబోడియా యొక్క ఇంపార్టెన్స్ ఇవన్నీ మనకు ప్రీవియస్ క్వశ్చన్లలో వస్తాయి కాబట్టి ప్రతిదీ మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఇక నెక్స్ట్ నవంబరు 15 నాటికి ప్రపంచ జనాభా, వరల్డ్ పాపులేషన్ 800 crore. 2022 నవంబర్ 15 ఏంటి కరెంట్ అఫైర్ ఏంటి? అన్ని సంవత్సరాల్లో 3-4 years అయింది. మరి ఏంటంటే 800 crore బేబీ నేమ్ గుర్తుపెట్టుకోవాలా. మరి 900 crore బేబీ వచ్చేంత వరకు ఈ బేబీ నేమ్ అనేది గుర్తుండాలా, లేకుంటే మనకు అనవసరం ఏంటి గుర్తుంటాయి. కాబట్టి చూసుకోండి, వాట్ ఈస్ ద 800 crore బేబీ నేమ్? వినీస్ మబన్సాక్. 800 కోట్ల శిశువు 2022 నవంబర్ 15 జన్మించారమ్మా. ఎవరు ఈమె పాప? ఎవరు? గర్ల్. ఓకే, ఎక్కడ? మనీలాలో జన్మించారు. మనీలా వచ్చేసి ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో జన్మించారు. ఎవరు? వినీస్ మబన్సాక్. 800 crore బేబీ. ఓకే, అయితే 700 కోట్ల వరల్డ్, మా డబ్ల్యూ అంటే వరల్డ్ పాపులేషన్. మరి 2011 అక్టోబర్ నాటికి ప్రపంచ జనాభా 700 కోట్లు. ఈ 700 కోట్ల బేబీ నేమ్ ఏదంటే నర్గీస్. యూపీ ఇండియా, నర్గీస్. సో 2011 అక్టోబర్ వరల్డ్ పాపులేషన్ 700 crores, 700 కోట్లకు చేరింది. ఆ పాప పేరు ఏం పేరు అంటే నర్గీస్. 700 కోట్ల శిశువు పేరు. ఓకే, ఇక 1999 అక్టోబర్
వరల్డ్ పాపులేషన్ ఈజ్ 600 crores. నెక్స్ట్ 1987 జూలై 11 వరల్డ్ పాపులేషన్ ఈజ్ 500 crores. ఇంకా ఇవన్నీ బేబీ పేర్లు అవసరం లేదు. సో 1987 జూలై 11 800 crores. ప్రపంచం మొదటిసారిగా 500 కోట్లు జరిగింది కాబట్టి ఈ జూలై 11 ఏమంటామంటే వరల్డ్ పాపులేషన్ డే అంటాం. జూలై 11 ఈజ్ వరల్డ్ పాపులేషన్ డే. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ జనాభా దినోత్సవము, వరల్డ్ పాపులేషన్ డే, వరల్డ్ పాపులేషన్ డే, ప్రపంచ జనాభా దినోత్సవం. అయితే జూలై 11 మనకి ఇంకొకటి ఉంది, తెలంగాణ ఇంజనీర్స్ డే. ఏంటిది? తెలంగాణ ఇంజనీర్స్ డే, ఇంజనీర్స్ డే, తెలంగాణ ఇంజనీర్స్ డే. నవాబ్ బహదూర్ అలీ జంగ్. ఎవరైనా? నవాబ్ బహదూర్ అలీ జంగ్, అలీ జంగ్ బర్త్ యానివర్సరీ అమ్మా జూలై 11. సో యూ కెన్ సెలబ్రేట్ తెలంగాణ ఇంజనీర్స్ డే. నెక్స్ట్ అండ్ ఆల్సో వరల్డ్ పాపులేషన్ డే జూలై 11. ఇక నేషనల్ ఇంజనీర్స్ డే తెలుసు. మోక్షగుండ విశ్వేశ్వరయ్య బర్త్డే సెప్టెంబర్ 15 ఈజ్ ద నేషనల్ ఇంజనీర్స్ డే. సెప్టెంబర్ 15 నేషనల్ ఇంజనీర్స్ డే, నేషనల్ ఇంజనీర్స్ డే. ఎవరు? మోక్షగుండ విశ్వేశ్వరయ్య బర్త్ యానివర్సరీ. మోక్షగుండం విశ్వేశ్వరయ్య బర్త్ యానివర్సరీ ఈజ్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంజనీర్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అలాగే ఫాదర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్, ఫాదర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్, భారత ప్రణాళిక పితామహుడు ఎవరు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. 102 సంవత్సరాలు బ్రతికిన భారత ఇంజనీర్ ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య, మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఓకే, చూసుకోండి ఒకసారి. ఇక 1987 కదా, తర్వాత 1974 వరల్డ్ పాపులేషన్ ఈజ్ 400 crores అమ్మా. 1974 వరల్డ్ పాపులేషన్ ఈజ్ 400 crores. ఇక్కడ 1974 2002కు ఎంత గ్యాప్ అంటే 48 years. 48 yearsకు వరల్డ్ పాపులేషన్ డబుల్. ఇది క్వశ్చన్ అడుగుతాడు మనకు. వరల్డ్ పాపులేషన్ డబుల్ ఎప్పటికైందంటే, ఎన్ని సంవత్సరాలకు అయిందంటే 48 yearsకి అయింది. 1974లో 400 crores ఉంటే 2022 నవంబర్ 15కి వరల్డ్ పాపులేషన్ 800 crores. సో మనకి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి క్వశ్చన్స్ అనేది మనకు ఫేస్ అవుతుంటాయి కాబట్టి చూసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఓకే, సో 48 yearsకు వరల్డ్ పాపులేషన్ ఈజ్ డబుల్, 400 to 800 అయింది. ఇక ఇది ఇలా ఉండగా నెక్స్ట్ 2023 January 18 ఆర్ ఫిబ్రవరి 2013 ఫిబ్రవరికి ఇండియన్ పాపులేషన్ ఈజ్ 142.6 crores అమ్మా. తో చైనాను బీట్ చేసింది అమ్మా. చైనా పాపులేషన్ క్రాస్ చేసింది, చైనా పాపులేషన్ క్రాస్ చేసింది ఇండియా. ఎప్పటికీ ఈ క్వశ్చన్ అనేది గుర్తుపెట్టుకో. 2023 January 18 ఆర్ ఫిబ్రవరి 2023 ఫిబ్రవరి వరల్డ్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ 142.6 crores. ఇట్ ఈస్ బీటెడ్ టు చైనా ఆర్ క్రాస్డ్ చైనా పాపులేషన్. నౌ వరల్డ్ మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఈజ్ ద ఇండియా. వరల్డ్ మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఈజ్ ద ఇండియా. ఓకే, చూసుకోండి. ఇటువంటివి మనకు జనరల్గా అడుగుతుంటాడు కాబట్టి చూసుకోండి. ఓకే, ఇవి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు జనరల్గా అడుగుతుంటాడు. ఓకే.